తయారు చేశాడా, కలుగు చేశాడా? అంటే నాసికారంధ్రాల్లో జీవాత్మను ఎవరు కుదాడు? దేవుడు తన నాసికారంధ్రాల్లో. చాలా మంది అంటారు, ఒరే నేను 9 మాసాలు నా పేగి తెంచుకు పుట్టావు అంటారు. ఆ పక్కింటి ఆవిడైతే కనదు నా పేగి తెంచుకు పుట్టావని. ఏమండి, నా పేగి తెంచుకొని పుట్టావురా, నా రక్తం పంచుకొని పుట్టావురా, అంటే నిన్ను ఎంత కష్టపడి కన్నానో తెలుసా నీకు అని మీ తల్లి మాత్రమే ఎందుకు అంత అథారిటీతో చెబుతుంది? ఎందుకు చూడండి, ఎవరి కోసం చూస్తాడు? నా కష్టం అంతా వాడికి దానికోసం నువ్వు చూడకపోతే ఊరుకుంటానా? కోర్టుకి వెళ్తానంటారు తల్లిదండ్రులు. అవునా కదా అంటారా? ఎందుకు చూడండి, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, స్థిరపడ్డాడు, వివాహం చేశాను అంటే వాడు భార్య హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మరి తల్లిదండ్రులకి మమ్మల్ని కూడా చూడాలి కదా. ఎవరి కోసం చూడడు అని వాగ్వాదం పెట్టుకొని పెద్ద పెద్ద కేకలేసి కోర్టులకు వెళ్ళి పంచాయతీలకు వెళ్ళి అది చేసి ఇది చేసి మొత్తానికి జీతంలో నుంచి ఎంతో కొంత నెల వచ్చేటప్పటికి పంపిస్తావా పంపించవా అని అడిగే హక్కు ఎవరిది? తల్లిదండ్రులకి మీకు ఆ హక్కు ఉంది. అలాగని గొడవ పడమని చెప్పట్లేదు. అంటే ఉదాహరణ మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు రక్తము పంచారు కనుక మీ పేగి తెచ్చుకు పుట్టిన బిడ్డల మీద మీకు అంత అథారిటీ ఉంటే తన నాసికారంధ్రాల్లోంచి జీవాత్మను మీ గూది సృష్టిలోకి పంపించండి. వీళ్ళు నా కుమార్తెలు, నా కుమారులు. ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను ఆరాధించండి. దేవదూతలకు ఇవ్వలేనటువంటి యోగ్యత, సృష్టికి ఇవ్వలేనటువంటి యోగ్యత, అంటే జీవరాశులకు ఇవ్వలేనటువంటి యోగ్యత దేవుడు మనకే ఇచ్చి ఈరోజు నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నీ పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తున్న తర్వాత వాడు ప్రయోజకుడైతే మీరు ఏం చేస్తారో తెలుసా? కొడుకు కోళ్ళు ఇంటికి రాగానే వారి వైపు ప్రేమగా చూస్తారు. వాళ్ళేమో నవరత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు తీసుకొచ్చి మీ బయట సింగులో పోస్తారని కాదు. వాడు ప్రేమగా ఒక పువ్వు ఇచ్చినా చాలనుకుంటారు, ప్రేమగా ఒక అంటే గ్లాసుడు వాటర్ ఇచ్చినా చాలనుకుంటారు. ఎందుకో తెలుసా? నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడండి, 100 రూపాయలు పెట్టి తీసుకొచ్చి చీర మీ చేతిలో పెడతాను, మా కొడుకు 10,000 రూపాయలు చీర కొన్నాడని చెప్పుకుంటారు చాలా మంది. ఎందుకని? కొడుకుని తగ్గించడం ఇష్టం లేక. ఈరోజు మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా, స్తుతించినా స్తుతించకపోయినా, దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నా లేకపోయినా ఆయన ఏం చెప్పుకుంటారు తెలుసా? వీరు నా కుమార్తెలే, నా కుమారులే, నన్ను ఆరాధించేటువంటి బిడ్డలే అని దేవుడు అలా మభ్య పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే నేను అనుకుంటాను, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎంత తన ప్రేమను ఎంత దాచుకుంటున్నాడంటే, శుక్రవారం నేను తెలియజేశాను, తన ప్రేమను వెల్లడిపరిచాడు అనేటువంటి అంశం మీద మాట్లాడుతూ వీటన్నిటి గురించి అలా సిద్ధపడుతూ దేవుడు మనల్ని ఎంత దాస్తున్నాడంటే, కొన్ని సందర్భాలు ఉంటారు కదా, ఏమండి కాకిపిల్ల, కాకికి ముద్దు అంటాం కదా. మరి మనం ఎవరి పిల్లమి? దేవుని పిల్లలం కదా. మరి ఎలా మనల్ని శిక్షిస్తాడు అనుకుంటూ ఉన్నారు? అలాగని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే వదిలేసే దేవుడైతే కాదు. కయ్యేనని ఉతికారేసిన దేవుడు, సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఉతికారేసిన దేవుడు మనలో కూడా ఆయన ప్రేమించగలడు, గద్దించగలడు. అయితే ఈరోజు నేను ఈ యొక్క పాఠానికి లేదా ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాక్యాంశానికి ఒక టైటిల్ నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు, నేను మరి మీ బిడ్డలతో మాట్లాడాలని ఆలోచన విధానంతో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నాకు వచ్చినటువంటి తలంపు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నా. దేవునికి అంటే మన మీద ఉండేటువంటి ఆశ, దేవునికి మన మీద ఉండేటువంటి ఒక కోరిక, నీ మీద తన ఆశలన్నీ. ఎవరి మీద? చాలా సందర్భాలు అంటారు కదా, ఒరే నా ఆశలన్నీ నీ మీదనా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నన్ను నట్టేట ముంచేస్తావో, 10 మందిలో తలెత్తుకునేలా చేస్తావు నాకు తెలీదు, నా కష్టమంతా నేను నీకే దారిపోస్తూ ఉన్నాను, నా ఆశలన్నీ నీ మీదే అని మనం ఎలాగైతే మన పిల్లలకి చెబుతామో, ఈరోజు దేవుడు మనకేం చెప్తాడంటే, నా ఆశలన్నీ ఆయన ఆశలేంటో జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భము లేదా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 14వ అధ్యాయంలో 1వ వచనం చదివితే, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతను కుమారుడైన ఆశ రాజాయను అని రాయబడింది. అతడు పాలనలో ఆ రాజ్యం ఎలా ఉందట? చాలా నెమ్మదిగా ఉంది అని రాయబడింది. అక్కడ వచనంలో చదివితే, ఇతను దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను అని రాయబడింది. అసలు ఎవరితను? ఆశ అనేటువంటి వ్యక్తి, ఆ రాజు యూదా అనగా మనకు తెలుసు ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు అంటే 12 గోత్రాలు. 12 గోత్రాలు సొలొమోను పాలన తర్వాత, రెహబాము పాలనకు వచ్చిన తర్వాత విడిపోయింది రెండుగా. 2 యోధా గోత్రికులుగా మారిపోయారు. మిగిలిన 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి.
2 యోధా గోత్రకర్తలు, 10 ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఎవరు అసలు ఈ ఆశ అని ఆలోచన చేస్తే దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము కుమారుడు ఎవరు అంటే అబియా కుమారుడు ఎవరు అని అంటే ఆశ. అంటే ఇక్కడ ఈ ఆశకి దావీదు ముత్తాత, తాత కూడా కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే అబియా తండ్రి పేరు ఎవరు? రెహబాము. అంటే ఇక్కడ ఆశాకి రెహబాము తాతగా ఉన్నాడు. అబియా కుమారుడైతే రెహబాము తాత. రెహబాము తండ్రి సొలొమోనుకి తండ్రి దావీదు. అంటే ఇక్కడ ఈ లక్షణాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇతడు అబియా కుమారుడిగా అభివర్ణించబడుతూ ఉన్నాడు. అయితే తన తండ్రి మృతి చెందిన తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చాడు. రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత ఏమని రాయబడి ఉందంటే బైబిల్ చక్కగా క్లారిటీగా తెలియజేస్తూ ఉంది. అతని రాజ్య పరిపాలనలో 10 సంవత్సరాలు చాలా నెమ్మది కలిగి ఉందట. నిజానికి అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అని అంటే 41 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. యోధా ప్రజలను 41 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడు అబియా కుమారుడు. అంటే ఇప్పుడు ఇన్ని వర్ష క్రమంలో వచ్చినప్పుడు ఇప్పుడు సొలొమోను కానీ రెహబాము కానీ అబియా, ఇప్పుడు దావీదుకి ఆశాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు దావీదు ఆశాను పక్కన పెడితే ఎవరు ముగ్గురు? మరలా మీరు మర్చిపోతారని నేను పేరు సరి తెలియజేస్తున్నాను. సొలొమోను రెహబాము అబియా. అంటే ఇప్పుడు తాత మనవడికి అనుకుందాం, ముత్తాతల పక్కన పెడితే తాత మనవడికి మధ్యన ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఈ 3 యొక్క భక్తి జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు సొలొమోను తన జీవితాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఎలాంటి భక్తిని ఆచరించాడు అని ఆలోచన చేస్తే అసలు మన ఆశలన్నీ దేవుని ఆశలన్నీ మనమేది అని ఎందుకు ఈ పాఠానికి వెళ్ళేది వాక్యానికి టైటిల్ పెట్టవలసి వచ్చిందని అంటే మన మీద ఏంటి అసలు ఆయనకున్నటువంటి ఆశలేంటి, అసలు మన పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటి, మన మీద ఎందుకంత ప్రేమ కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో చాలా చక్కటి భక్తిని ఆచరించాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇక్కడ దావీదు జీవితాన్ని గురించి మనం అలా కొనసాగిస్తున్నప్పుడు మనకు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మరి దావీదు గురించి చాలా విషయాలు మనం నేర్చుకోగలము. ఇవన్నీ పక్కన పెడితే నిజానికి ఇప్పుడు యోధా జనాంగం గురించి ఆలోచన చేస్తే యోధా జనాంగం ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడుకోవాలంటే ఐసీలో ఉన్నారట. ఎక్కడున్నారు? ఐసీలో ఉన్నారు. ఇప్పుడు జనరల్ వార్డులో ఉన్న పేషెంట్ గురించి ఏం మాట్లాడతారు? ఏమంటే నిన్నే షిఫ్ట్ చేశారంటే పర్లేదండి అంటారు. నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత ఏమంటే ఐసీలో ఏం చేస్తారు? జనరల్ వార్డు షిఫ్ట్ చేస్తారు, లేదా రూమ్లో షిఫ్ట్ చేస్తారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి పేషెంట్ గురించి చూస్తే డాక్టర్ ఏమన్నా తెలుసా? ఏమంటే ఆపరేషన్ చేస్తారు, పర్వాలేదండి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ షిఫ్ట్ చేస్తారు? ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు, అక్కడ ఉన్నారండి అంటారు. అంటే ఐసీయూ తర్వాత మనిషి ఎక్కడికి వస్తాడు? జనరల్ వార్డుకి వస్తాడు. ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళారు అనగానే మనకు వచ్చేటువంటి ఒకే ఒక ప్రశ్న లేదంటే టెలిగ్రామ్ ఏంటండి, ఏమనుకుంటాం? ఆయన బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు. అదే జనరల్ వార్డులో ఉన్నవాడు నార్మల్ స్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అంటారు. ఇప్పుడు యోధా జనాంగం అంతా ఎక్కడున్నారని తెలియజేస్తూ ఉన్నాను, ఐసీయూలో ఉన్నారు. ఎందుకు ఐసీయూలో ఉన్నారు? వారు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. అంటే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కొనవీపురితో కొట్టిమిట్లాడుతూ ఉన్నారు. కొనవీపురితో ఉన్నటువంటి ఆ యోధా జనాంగముకు ఎవరు ఆశాజ్యోతిగా కనబడుతున్నారంటే ఇప్పుడు ఈ వ్యక్తి మనం చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చారట. 10 సంవత్సరాలు నెమ్మదిగా మరి రాజ్య పరిపాలన చేసినట్లే మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ వీరి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆత్మీయానుసారంగా చచ్చిపోయారట. ఎవరు? యోధా ప్రజలంతా కూడా ఆత్మీయానుసారంగా చచ్చిపోయి మరి ఆధ్యాత్మికంగా బలహీనులైపోయి దేవునికి దూరస్తులైపోయారట. అంటే కొట్టుకుంటున్నారు. ఏం చేయాలి అర్థం కాక ఈరోజు క్రైస్తవ లోకం ఏదైతే ఉందో, క్రైస్తవ అంటే సంఘాలు లేదా కుటుంబాలు చాలా వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆధ్యాత్మిక చచ్చుబడిపోయి ఉన్నాయి, ఆధ్యాత్మిక చచ్చిపోయి ఉన్నారు. ఇప్పుడు వారిని మనం జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎక్కడున్నట్ట? ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో ఉన్నారు కనుక వారు బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు. మీరు కొంతమందిని టార్గెట్ చూసినప్పుడు వారు కొన్ని దినాలు బాగానే వస్తారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ లా ఉంటాడు, మందిరానికి వస్తాడు. కొన్ని దినాల తర్వాత ఆటోమేటిక్గా ర్యాప్చర్ అయిపోతాడు. మనిషి కనబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మనిషి ఏమయ్యాడు? చనిపోయిన వాడు తిరిగి రాడు కనుక ఇంకా ఐసీకి మరలా తిరిగి రాడు, అంటే ఆ మందిరానికి తిరిగి రాడు. ఇంకా ఇప్పుడు చూసినా ఆయన ఎక్కడ ఉంటాడు? సమాధుల దొడ్లో తిరుగుతూ ఉంటాడు. చనిపోయిన వారు ఎక్కడ పెట్టబడతారు?
కలేబరాల మధ్యలోనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ యొక్క యోధా జనాంగం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరి ఒక రోజు లేదా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కానీ దాదాపుగా 50-60 సంవత్సరాలు వారు కొన ఊపిరితో కొట్టుకున్నారట. ఏ ఊపిరితో? కొన ఊపిరితో. చాలా సందర్భాలు అంటారు కదా, ఏమంటే ఎన్ని రోజులు ఇంకా ఐసీలో ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నారా అంటే ఏమోనండి మరి ఉంచారు, డాక్టర్లు చెప్తాం అంటున్నారు, ఇగో రేపో మాపో అంటున్నారు. తెలియదండి మాకు కూడా, డాక్టర్ గారు చెప్పింది మేము వెంటనే అంటాం. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? దాదాపుగా యోధా జనాంగము 50-60 సంవత్సరాలు, ఒక రోజు లేదా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. కానీ ఎందుకు ఈ మాట నేను చెప్పవలసి వచ్చిందంటే అసలు దీని అంతటికి కారణం ఎవరు? 50-60 సంవత్సరాలు కొన ఊపిరితో ఆధ్యాత్మికంగా కొట్టుకునేటువంటి విశ్వాసులు, అంటే చచ్చిపోయినటువంటి చావుకి దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యక్తి పోలికతో యోధా జనాంగము పోల్చబడడానికి గల కారణం ఏంటంటే మధ్యలో దావీదు ఒక బెత్షెబ విషయంలో తప్ప ఇంకే విషయంలో కూడా పాపము చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. దేవుని సన్నిధిలో దేవునితో ఎంత చక్కటి పోలికతో పోల్చబడ్డాడనంటే మీకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకవేళ ఎవరైనా పిలవలసి వస్తే చాలా మంది రోగులు కానీ బలహీనులు కానీ ఈనాటికి కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దావీదు కుమారుడా అని అనేక గీతాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారిని ఒకవేళ పిలవలసి వచ్చినటువంటి సందర్భం వస్తే చాలా మంది ఎవరిని పిలుస్తారు? అయ్యా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు. అంటే దావీదుకి అంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంటే మీరు గమనించండి, ఒక బెత్షెబ విషయంలో తప్ప దావీదు విషయంలో ఇంకేది కూడా బలహీనుడిగా ఉన్నాడని మనం చూపించలేము. ఓకే, దావీదు తన జీవితాన్ని కట్టుకున్నాడు, తన కుమారుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనంతటికీ కారణం ఎవరు అని ఆలోచన చేస్తే దేవుడు అసలన్నీ మన మీదే అన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా దావీదు బ్రతికి చూపించాడు. అయితే దావీదుకి తర్వాత వచ్చినటువంటి కుటుంబాలకి లేదా వంశావళికి ఉన్నటువంటి పోలికలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దీనంతటికీ మూల కారకుడు 50-60 సంవత్సరాలు భక్తి జీవితము కొన ఊపిరితో కొట్టుకునేటువంటి యోధా జనాంగము అంధకారములో మగ్గిపోవడానికి గల కారణము భక్తుడైనటువంటి సొలొమోనే. ఎలా చెప్పగలరయ్యా సొలొమోను కారకుడని మనం ఏం చూసి మాట్లాడగలము అని అంటే, ఇక్కడ సొలొమోను దేవుని సన్నిధిలో తన ప్రారంభ జీవితం చాలా అద్భుతంగా ఉంది. తన ప్రారంభ భక్తి ఆశీర్వాదకరంగా ఉంది. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మీరు గమనించండి, దేవుని మందిరాన్ని కట్టించాడు, శృంగారముల దేవాలయం కట్టించిన తర్వాత బలిపీఠం దగ్గరికి వెళ్ళి సొలొమోను ప్రార్థన చేస్తాడు. బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు డైరెక్ట్ గా సొలొమోను ముందు ప్రత్యక్షమై తన జ్ఞానం అనుగ్రహించినట్లుగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా. కానీ దావీదుకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? డైరెక్ట్గా ఎప్పుడైనా దేవుడు దావీదుతో మాట్లాడాడు ముఖాముఖిగా? ఎప్పుడైనా మాట్లాడితే ప్రవక్తుల ద్వారా కానీ లేదా దీర్ఘదర్శుల ద్వారా కానీ యాజకుల ద్వారా కానీ ఇలా దేవుడు దావీదుతో మాట్లాడేవాడు. డైరెక్ట్గా ఏ రోజు కూడా దేవుడు మాట్లాడలేదు. కానీ సొలొమోను విషయానికి వచ్చేటప్పటికి దేవుడు డైరెక్ట్గా బలిపీఠం దగ్గర ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడి ఆయనకి మరి చక్కటి జ్ఞానమును అనుగ్రహించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను దావీదు అదనంతరం దావీదు తర్వాత పాలనకు వచ్చాడు. పాలనకు వచ్చిన తర్వాత ఇప్పుడు సొలొమోను ప్రారంభ భక్తి బాగానే ఉంది. రాను రాను తన భక్తి జీవితము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది అంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆ జనాంగము దగ్గరికి విగ్రహారాధన తీసుకొని వచ్చి తన చేతులతో ప్రతిష్ఠించి మరి బయలుదేవతలకి గుడులు కట్టేటువంటి ఆ కార్యక్రమం ఎవరు పూనుకున్నారు? సొలొమోనే పూనుకున్నాడు. దేవునికి మంచి మందిరాన్ని కట్టించాడు, రాజు నగరాన్ని కట్టించాడు. అలాగే బయలుదేవతలకి గుడులు కూడా కట్టించాడు, బలిపీఠాలు కట్టించాడు, పూజలు పునస్కారాలు అన్నీ కూడా భయంకరమైనటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలు జనాంగం అంతటిని సొలొమోను నడిపించాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో బిడ్డలు ఆధ్యాత్మికంగా వెనకబడడం గల కారణము, లేదా బిడ్డలు దేవుని మందిరానికి దూరం అయిపోవడం గల కారణము నేనంటాను, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు లేదా మీ పితరుల ఆధ్యాత్మిక జీవితాలు ఒక్కసారి మనము తొంగు చూసినప్పుడు మీ తండ్రో మీ తాతో లేదంటే మీ వెనుకున్నవారు లేదా మీరే కావచ్చు, ఏమంటే నా పిల్లలు దేవుని మందిరంలో మాట వినడం లేదండి, నా పిల్లలు మందిరానికి రావడం లేదండి, లేదా మా కుటుంబంలో ఇలా అనగారిపోయిన స్థితి, మేము కొన ఊపిరితో కొట్టుకుంటున్నామండి, ఐసీయూలో ఉన్నట్టుగా ఉందండి, అంటే మృతతుల్యమైనటువంటి భక్తి జీవితం నా కుటుంబంలోనే కనబడుతుంది అని అంటే నేనంటాను, ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు. నీ భర్త నీ బిడ్డలు లేదా సంఘానికి దూరంగా ఉన్నారు లేదా ఆధ్యాత్మిక దూరంగా ఉన్నారంటే దానికి ఆన్సర్ నీ చేతుల్లోనే ఉంది. ఒకసారి తొంగి చూడాలంతే. సొలొమోను చేసినటువంటి ఆ భ్రష్ట భక్తి ఏదైతే ఉందో
అది తన బిడ్డల మీదకి వచ్చి అది దాదాపుగా 50-60 సంవత్సరాలు కొన ఊపిరితో కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లల బైబిల్ గ్రంథంలో 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము లేదా చీకట కాలము అని పిలిచేటువంటి కాలం ఒకటి ఉంది. ఏ కాలం అండి? నిశ్శబ్ద కాలము లేదా చీకట కాలము. సొలొమోను చేసినటువంటి ఆ భయకంపితమైనటువంటి భక్తి ఏదైతే ఉందో తద్వారా 20 సంవత్సరాలు. ఏంటా 20 సంవత్సరాలు అని ఆలోచన చేస్తే ఇక్కడ సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు ఎవరని చెప్పాను నేను? ఏమండి? రెహబాము 17 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 17 సంవత్సరాల్లో ఎక్కడా కూడా దేవునికి ధూపం వేసినట్టుగా కానీ, ప్రార్థన చేసినట్టుగా కానీ, దేవుని నామాన్ని స్మరించినట్టుగా కానీ ఈ 17 సంవత్సరాలు భక్తి కనుమరుగైపోయింది. కారణం ఏంటో తెలుసా? సొలొమోను విగ్రహారాధన తీసుకొచ్చి బయలుదేవతలను ప్రతిష్ఠించాడు కనుక దేవుడి జ్ఞానమును పొందుకున్నాడు, సర్వలోకనాథులు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు, శృంగారమైన దేవాలయమును స్వహస్తాలతో కట్టించాడు. అన్ని పేరు ప్రఖ్యాతులు పొందుకొని ఏ దేవుడిని అయితే ఆరాధించాలో ఆ దేవుడిని పక్కన పెట్టి అదే జ్ఞానమును ఉపయోగించి విగ్రహారాధనతో కూడినటువంటి దేవాలయాలు కట్టించాడు కనుక తన తర్వాత వచ్చిన తన కుమారుడు దేనికి బానిస అయిపోయాడో తెలుసా? లోకానికి బానిస అయిపోయాడు. 17 సంవత్సరాలు చీకటిలో, నిశ్శబ్దంలో, అంటే దేవునికి కనీసం దేవుడు ఉన్నాడా అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఇప్పుడు తండ్రి గట్టు మీద మేస్తాడట, కొడుకు ఎక్కడ మేస్తాడట? పొలంలో మేస్తాడట. ఇప్పుడు సొలొమోను గారు చేసిన పనికి రెహబాము 17 సంవత్సరాలు దేవుడిని పక్కన పెట్టి నిశ్శబ్ద కాలంగా భయంకరమైన విగ్రహారాధన ఆ ప్రాంతంలో వెదజల్లింది. ఆ తర్వాత రెహబాము తర్వాత తన కడుపును పుట్టినట్టు ఇంకో కొడుకున్నాడు. ఎవరైనా? అబియా వచ్చి 3 సంవత్సరాలు పరిపాలన చేసేటట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ఇప్పుడు మా తండ్రి గారు చేస్తే నేనేమైనా తక్కువ తిన్నానా, నేను కూడా అదే బాటలో వెళ్తానని చెప్పేసి ఈ 3 సంవత్సరాలు కూడా దేవునికి స్తుతి ఆరాధన కానీ, నైవేద్యం కానీ, బలిపీఠం కానీ ఏది లేకుండా బయలుదేవతలను ఆరాధించడం మొదలుపెట్టాడు, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు, లోకానుసారమైన అటువంటి ఆచార సాంప్రదాయాలు చేయడం మొదలుపెట్టాడు. భయము, భక్తి, దేవుడు అంటే వినయము, విధేయత ఏది లేకుండా పోయింది. కారణం ఎవరు తెలుసా? సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానమును ఉపయోగించుకొని లోకములో ఉండేటువంటి భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చి దేవుని ప్రజల మధ్యలో పెట్టగానే తన కుమారుడు రెహబాము అదే మార్గంలో నడిచాడు, తన మనవడు అబియా అదే మార్గంలో నడిచాడు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు ఏవి? రెహబాము 17 సంవత్సరాలు, అబియా 3 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కూడా చీకట కాలముగా పిలువబడింది, నిశ్శబ్ద కాలంగా పిలువబడింది. దేవుని నామమును స్మరించడం కానీ, దేవుని నామమును గణపరచడం కానీ, దేవుని గురించి మరి మాట్లాడుకోవడం కానీ, ప్రార్థించడం కానీ ఎక్కడ కూడా వారి కాలములలో లేకుండా పోయింది. అయితే నేను అంటాను, దేవుని ప్రాణం అంతా నీ మీదే ఉంది, ఆయన ఆశలన్నీ నీ మీదే. దావీదేవుని ప్రార్థన చేశాడు, అయ్యా నీ సింహాసనం మీద నా కుటుంబకులు ఎవడో కూడా ఉండాలి, ఒక్కడు ఖచ్చితంగా ఉండాలి అని ప్రార్థన చేసిన దావీదు ప్రార్థన అలా గాలిలో వెళ్ళిపోతూ ఉంది. మనుషులైతే వస్తూ ఉన్నారు, సింహాసనాల మీద కూర్చో ఉంటున్నారు, కానీ రాజ్య పరిపాలన చేసే విధానం ఎలా ఉందంటే లోకానుసారంగా ఉంది. దేవుని ఆరాధన పక్కన పెడుతూ ఉన్నారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. లోకానుసారమైన స్థితిలో రెహబాము కానీ, అబియా కానీ అలా వెళుతున్నప్పుడు ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత పిల్లల నేను అంటాను, ఈనాటి క్రైస్తవ లోకం కూడా అలాగే ఉంది. ఈనాటి క్రైస్తవ లోకం ఒకవేళ కొంతమందికి బాధ కలగొచ్చేమో, అయ్యా మా ఆవిడ ప్రార్థనకు వస్తుంది కదా, మా అబ్బాయి ప్రార్థనకు వస్తున్నాడు కదా, లేదంటే మా పిల్లలు సండే స్కూల్కి వస్తున్నారు కదా, లేదా మా ఆవిడ రాకపోతే నేను చర్చికి వస్తున్నాను కదా అంటే ఇదేమైనా అటెండెన్స్ అండి? ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదో పెట్టారు, ఏమని 70% అటెండెన్స్ ఉంటేనంట ఏం పడుతుంది అకౌంట్లో? తల్లికి వందనం పడుతుంది. 75% ఉంటేనే కానీ మీరు మందిరంలో మీకు ఈ బాక్స్ లేదంటే ఇది సో అండ్ సో ఇస్తామని ఏమైనా పెట్టారంటే జీవన పాస్ చేస్తారా? మన కన్వీనర్ గారు పెద్దలు కానీ ఏం పాస్ చేయలేదు. అంటే దేవుని మందిరానికి ఎవరి కోసం వస్తూ ఉన్నాం? పాస్ గారు చూస్తే అడుగుతారనా, లేదంటే పెద్దలు ఏమైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారని దేనికోసం వస్తున్నామో అవగాహన లేనటువంటి భక్తి. ఈనాడు మన భక్తి జీవితం అంటే మనకే తెలియడం లేదు, ఎవరో వెళుతూ ఉన్నారు వాళ్ళతో గుడ్డే తెలిసేలా ఉన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప ఇదేమైనా సంత, ఇదేమైనా మార్కెటా? దేనికి వెళుతున్నాం? ప్రార్థనకి. అంటే నేను అంటాను, సొలొమోను చేసిన భక్తి తన పిల్లల మీద పడినట్టుగా మీ భక్తి మీ పిల్లల మీద పడలేదని ఏమైనా తేల్చి చెప్పగలరా? ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారండి? నా పిల్లల గురించి నాకు తెలుసండి, నా పిల్లలేడో నాకు తెలుసు అండి. ఏం తెలుసు నీకు? మన ముందు ఉన్నారు కరెక్టే, ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, వీధులకు వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళ హృదయం నీకు తెలుసా? ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో? నేను అనుకుంటాను, సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్నాడు,
40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఇదిగో వచ్చాడు నా కొడుకు అన్నాడు. ఏం చేశాడు? 2 ముక్కలు చేశాడు. గ్రామంకాలంలోకి 2 ముక్కలు అయిపోయింది. మరి తర్వాత వచ్చినటువంటి అబియా ఏం చేశాడు? దేవుని నామాన్ని గణపరుచుకుంటా దాదాపుగా 20 సంవత్సరాలు. నేనంటాను, నీ భక్తి నీతోనే సన్నగిలిపోకూడదు. ఇది నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తూ ఉన్నావు, అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నావు అంటే అటెండెన్స్ కోసం ప్రార్థనకి రాకండి. అటెండెన్స్ కాదు, మన యొక్క ఆలోచన విధానాలన్నీ దేవుని మీద ఉండాలి. మన తపన దేవుని కొరకు ఆలోచించిన విధానాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ నేను అనుకుంటాను 20 సంవత్సరాలు దేవుడు ఎంత కుమిలిపోయి ఉంటాడు. 20 సంవత్సరాలు కాబట్టి నేను అంటాను, ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లిని అడిగితే చెబుతుంది ఆ తల్లి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమించుకుంటుందో. ఒకవేళ మీ బిడ్డని అల్లారుముద్దుగా పెంచి పెద్దవాడిని చేసిన తర్వాత వాడు మీ కళ్ళ ముందే పెళ్లి చేసుకొని ఆ పక్కింట్లో కాపురం పెట్టి కనీసం తల్లి తండ్రి వైపు వంగి తొంగి చూడకుండా వారు అష్టైశ్వర్యాలతో చక్కగా తూగుతూ ఆ సమాజంలో చక్కగా పేరు ప్రఖ్యాతులు పొందుకొని మిమ్మల్ని కనీసం హాస్పిటల్ కాదే కనీసం ఒక మొత్తం ఎత్తికెట్టకుండా అలా పక్కన పడేసి దుర్వాసుని కొట్టి చావుకి కాళ్ళు చాపుకొని భయంకరమైన దుస్థితిలో అడుక్కునేటువంటి స్థితిలో ఒక మాటలు చెప్పాలంటే వస్త్రాలు చిరిగిపోయి దుర్వాసుని కొట్టి సమాజంలో ఒక మంచి స్థితిలో బ్రతికినటువంటి మీరు ఎందుకు పనికి రాకుండా కనీసం హాస్పిటల్కి మందులు తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా దేగురుకుంటూ రోడ్డు మీదకి వస్తే చూసిన వాళ్ళందరూ అరే ఒకప్పుడు ఎంత చక్కగా బ్రతికాడు, కనీసం ఇప్పుడు కుక్క కంటే హీనంగా ఉన్నాడే, ఇదిగో ఆ కారులో వెళ్ళేవాడు వీళ్ళబ్బాయే. ఎలా ఉంటుంది మన పరిస్థితి? మీరు కన్న పిల్లలే మిమ్మల్ని అంత అసహ్యంగా చూస్తూ పో అవతలకి అని నీచంగా చూసినప్పుడు ఎలాంటి ఆలోచన విధానాలతో మీరు ఉంటారో ఈరోజు మన దేవుడిని మనం అలా చూస్తూ 20 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, 20 సంవత్సరాలు ఆరాధన లేదు, 20 సంవత్సరాలు దేవుని నామస్మరణ లేదు. ఈరోజు నేను అంటాను, మీ కుటుంబంలో ఎన్ని రోజులు ప్రార్థన జీవితం లేదు? ఎన్ని రోజుల నుంచి వాక్య ధ్యానాలు లేవు? ఎన్ని రోజుల నుంచి దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు? అంటే చీకటిలో బ్రతుకుతూ ఉన్నాం, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నాం అంతే. భక్తి చేస్తున్నాం అండి, విశ్వాసులం అండి. ఎవరి కోసం విశ్వాసులమి? సర్టిఫికెట్ల కోసమా? కాబట్టి విశ్వాసం అంటే ఏంటి అసలు అర్థం? దేవుడికి నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? బాప్తిసం తీసుకొని బాప్తిసం సర్టిఫికెట్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళి ఒక అరగంట గంట కూర్చొని ఏమండి ఆమె అయిపోయిందా, ప్రైజ్ లాడండి, బాయ్ అండి, మళ్ళీ వారం ఇదేనా? 20 సంవత్సరాల భక్తి ఇలాగే కొనసాగింది. 20 సంవత్సరాలు ఈ చీకటి యుగాన్ని మరి అలా వెళ్ళిపోతున్నప్పుడు సమాజంలో భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు వచ్చేస్తూ ఉన్నాయి. నేను అంటాను 18వ శతాబ్దంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈనాటి కాలంలో ఇంకా అడపాదడప కనబడుతూ ఉన్నాయి. 18వ శతాబ్దంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది తత్వవేత్తలు, జ్ఞానం లేని వారు కాదు, పేరు ప్రఖ్యాతులు లేని వారు కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి సిఎస్ లూయిస్ గారు అనేటువంటి ఒక ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక తత్వవేత్త. ఆయన అన్నాడు, దేవుడు ఎవరు? ఆ పదం వేరేలా వాడతారు కానీ నేను వాడలేకపోతూ ఉన్నా. దేవుడు ఎవరు? దేవుడు అసలు లేడు అన్నాడు అంతే. దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు చూపించమను అని ఓ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మహాసభలు పెట్టి అనేకులను దేవుడు లేడు అని మరి సభలలో నడిపిస్తూ కొన్ని వేల మంది నడిపించినటువంటి వ్యక్తి సడన్ గా ఒకరోజు ఆ ఆవిడ చచ్చిపోయిందంట. ఆ ఆవిడ చచ్చిపోతే అక్కడికి వచ్చి దేవుడు అసలు నువ్వనే వాడు ఉంటే ఈ రోజు నా భార్య చచ్చిపోయేది కాదు అన్నాడట. భయంకరంగా దేవుడు ఒక అరగంట సేపు తిట్టి ఆ పక్కడి దగ్గరికి వచ్చానడట. అరే అసలు నేను ఎవరిని తిడుతున్నాను అన్నాడట. ఎవరు తిడుతున్నారండి? దేవుడిని తిడుతున్నాడు. అసలు దేవుడు లేడు అంటారు కదా, మరి దేవుడు లేడు అని తిట్టేటువంటి నేను మరి అంటే దేవుడు ఉంటే నా భార్య బ్రతికదని ఎలా అంటున్నాను అంటే ఖచ్చితంగా సమాజంలో దేవుడు ఉన్నాడు అని లూయిస్ గారు దేవుడిని నమ్మిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకుడిగా మరి గొప్ప పరిచర్య చేశాడు ఇంగ్లాండ్ దేశంలో. హల్లెలూయా. గొప్ప పరిచారకుడిగా ఉన్నాడు. ప్రపంచంలో అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను మోసుకుని వెళ్ళాడు. వాల్టర్ గారు అసలు దేవుడు అనేవాడు లేడు, దేవుడిని నాకు చూపించమాను అని భయంకరమైనటువంటి మరి విమర్శలు చేసినటువంటి జర్మనీ దేశంలో నాస్తికులుగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఒకరోజు అన్నాడు దేవుడు ఉన్నాడు. రూషో అనేటువంటి వ్యక్తి కూడా అలాగే అన్నాడు, దేవుడు లేడు అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఉన్నాడు అన్నాడు. జర్మనీ దేశం కానీ, ఇంగ్లాండ్ దేశం కానీ, ఇక్కడ ఫ్రెంచ్ దేశం కానీ, ఫ్రెంచ్ అంటే వీళ్ళు వారి యొక్క ఆలోచన విధానాలు తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా ప్రపంచంలోకి వచ్చి అన్నారు అసలు దేవుడు అనేవారు లేరు. గొప్ప గొప్ప సభలు పెట్టి భయంకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో నేను మీకు ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు, ఫ్రైడే ప్రార్థన సహోత్సవంలో కొంతమంది కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట. దేవుడు లేడు అని మీటింగ్ పెట్టుకొని
దాదాపు ఒక 300 మంది కూర్చొని దేవుడు లేడు, మరి మీ మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మీరు అందరినీ కూడా మోటివేట్ చేయండి అని చెప్పేసి ఏరియా కోఆర్డినేటర్స్ గాను లీడర్స్ గాను ఏర్పాటు చేసుకొని దేవుడు లేడు అని చెప్పేసి 3 రోజులు మీటింగ్ పెట్టుకొని లాస్ట్ రోజున ఒక ఆయన లేచి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ అన్నీ అయిపోయిన తర్వాత మరి దేవుని దయ వల్ల ఈ 3 రోజుల మీటింగ్స్ బాగా ఏం జరిగాయి? దేవుడు లేడు అని కూడుకుని 300 మంది లాస్ట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయడానికి నిల్చున్న వ్యక్తి అన్నాడు, దేవుని దయ వల్ల ఈ 3 రోజుల మీటింగ్స్ చాలా అద్భుతంగా జరిగాయి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే దేవుడు లేడు అని చెప్పినటువంటి వ్యక్తులే సమాజంలో దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొని ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగపరుచుకుంటూ, దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. ఆనాడు వ్యక్తులు వలె, ఎవరు? రెహబాము వలె, అబియా వలె, యోధా జనాంగం వలె మనం కూడా కొన ఊపిరితో కొట్టుకున్నాం. అది ఇప్పుడు